చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీలో కొత్త వైరస్ ఎంటర్ అయింది కదా, సో దానికి సంబంధించి ఫస్ట్ మరణం అయితే సంభవించింది. ఇక్కడ మనకి జీబీఎస్ ప్రమాద గంటికలు గుంటూరులో చికిత్స పొందుతూ మహిళ మృతి. సో కొత్త వైరస్ అయితే ఒకరినైతే బలి తీసుకుందనమాట. ఏపీలోని ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్తో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆవిడ తీవ్ర జ్వరం, కాళ్ళు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ బాధితురాలు ఇవాళైతే చనిపోయింది. కమలమ్మ మృతిని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ అయితే ధృవీకరించారు. అరుదుగా 1,00,000 మందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో ఇటీవల ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల 11 ఒక్కరోజు 7 కేసులు వచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి కూడా 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల 2 చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఈ వ్యాధిలో 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఇది ఒక రకంగా పక్షవాతం లాంటిదే. చాలా వరకు ఇతరత్ర ఇన్ఫెక్షన్లు వచ్చిన వారికి మొదలవుతుంది. వ్యాధి తీవ్రమైతే కండరాలు చచ్చుబడిపోతాయి. వ్యాధి లక్షణాలని సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ప్రమాదకరం అయితే కాకముందే నయం చేయవచ్చు. ముఖ్యంగా కలుషితమైన నీరు, ఆహారం ద్వారా ఇది వ్యాపిస్తుంది. పెద్దవారికి వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు పిల్లలు, శిశువులు కూడా సోకడం ఆందోళన కలిగిస్తుంది. ప్రాణాంతకం కాదు కానీ ప్రాణాలు అయితే పోతూ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకుంటే మొదటి మరణం అయితే సంభవించింది. సో ఇప్పటికన్నా సరే కాచి చల్లార్చిన నీళ్ళు, అదేవిధంగా బాగా ఉడకబెట్టిన ఆహారము, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే బాగా ఉడకబెట్టుకొని అయితే తినాలి. సో ఇది మనకి కొత్తగా డాక్టర్లు చెప్తుందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.